హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలను పంచదార లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ లడ్డూకు కావలసిన పదార్థాలు: 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు ఎండు ఖర్జూరాలు, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 2 స్పూన్ల పిస్తా పప్పులు. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకుందాం. కొంచెం వేగనివ్వాలి. ఇందులోకి జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి గుమ్మడి గింజలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పిస్తా పప్పులు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాం. 1 కప్పు ఎండు ఖర్జూరాలను సీడ్స్ తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. చేసి పెట్టుకున్న ఖర్జూరాలను వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. మంచిగా ఇప్పుడు ఖర్జూరాలతో డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మంచిగా ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కదా మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూని పిల్లలకు, ఎదుగుదలకు, పెద్దలకు చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే.